ప్రభాస్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ప్రభాస్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 28987 భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కల్కి 2898 సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. కల్కి 2898తో పాటు ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక టైటిల్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. రాజా సాబ్ సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగ, హను రాఘవపూడి సినిమాలు కూడా లైనప్ లో ఉన్నాయి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో అక్షయ్ కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ మూవీలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ప్రభాస్ ఈ మూవీ షూటింగ్ సెట్ లో అడుగు పెట్టినట్లు హీరో మంచు విష్ణు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూస్తుంటే ప్రభాస్ నిజంగానే ఇందులో శివుడి పాత్రలో కనిపించనున్నారని అర్థమవుతుంది. తాజాగా కన్నప్ప సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాత మోహన్ బాబు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పారితోషికం తీసుకోకుండా నటిస్తున్నాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మంచు ఫ్యామిలీతో తనకున్న రిలేషన్, అలాగే కన్నప్పలో ఆ క్యారెక్టర్ నచ్చడంతో ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. ఫైనల్ గా ప్రభాస్ మంచు విష్ణు, మోహన్ బాబుతో ఉన్న రిలేషన్ వల్లే రెమ్యునరేషన్ తీసుకోకుండా కన్నప్ప సినిమా చేస్తున్నాడు అనే న్యూస్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.